అందరికీ నమస్కారం. నేను మీ దుర్గని. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉగాది పండుగకు కమ్మని పులిహోర పులుసును ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం పండుగకు ముందే ఇలా పులిహోర పేస్ట్‌ను చేసి పెట్టుకుంటే పండుగకు ఈజీగా హడావిడి లేకుండా ఈ పులిహోర పేస్ట్‌తో పులిహోర కలుపుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పులిహోరను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి చింతపండును తీసుకున్నాను. చింతపండులో పీచులు, పుల్లలు లేకుండా శుభ్రం చేసుకొని కడిగి ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా ఇంత చింతపండును తీసుకున్నాను. ఇలా చేతి నిండా ఉన్న చింతపండును తీసుకున్నాను. మనము ఎక్కువ పులుసును పెట్టుకోవాలంటే మోతాదు పెంచుకోవచ్చు. పులిహోర పేస్ట్‌ను తయారు చేసుకోవడానికి ఇలా ముందుగానే కరివేపాకు, పచ్చిమిరపకాయలను, ఎండుమిరపకాయలను, రాళ్ళ ఉప్పును ఇలా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను. తాలింపు కోసము పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పులుసులో వేయడానికి కొంచెం బెల్లము తగినంత తీసుకున్నాను. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు చింతపండులోంచి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇలా చింతపండును పిసికి చింతపండు పులుసు తీసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా మెత్తగా పిసికి చింతపండు పులుసు ఒక గిన్నెలోకి వేరు చేశాక పిప్పి వస్తుంది. దాన్ని పడేసి ఇలా చింతపండు గుజ్జును తీసుకున్నాను. నీళ్లు ఎక్కువ పోసుకోకుండా పులుసును ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చింతపండును కొంచెం కొంచెంగా నీళ్లు పోసి గుజ్జును మొత్తం తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ తగినంత వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఇప్పుడు పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, శనగపప్పు అన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్నీ వేసిన తర్వాత అవి మాడిపోకుండా ఇలా కలియబెడుతున్నాను. ఇలా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును, ఎండుమిర్చిని, పచ్చిమిరపకాయలను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేపిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకుంటున్నాను. ఇంగువ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు పులుసును తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసుని మొత్తం ఇలా వేసుకుంటున్నాను. చింతపండు పులుసులో ఎక్కువగా నీళ్లు పోయకుండా ఇలా చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
ఎక్కువ నీళ్లు పడితే ఎక్కువసేపు ఉడకడానికి టైం పడుతుంది. ఇలా మొత్తము కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులోకి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేయడం వలన చింతపండు పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా చింతపండు పులుసును మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చింతపండు పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకు ఉడికినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు మనకు చింతపండు పులుసు రెడీ అయినట్లు. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఇంకా ఇలా బుడగలుగా వస్తుంది. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఈ పులుసు ఉడికేటప్పుడు చివరి వరకు వచ్చాక ఇలా బుడగలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా చేసేవారైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ బుడగలన్నీ చేతి మీద పడకుండా జాగ్రత్త వహించాలి. అందుకోసము మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చింతపండు పులుసు రెడీ అయిపోయింది. ఈ పులిహోర పేస్ట్ను రెడీ చేసి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఎంతో కమ్మనైన పులిహోర పేస్ట్ రెడీ అయ్యింది. ఈ ఉగాది పండుగకు మనము ఈ పులిహోర పేస్ట్తో కమ్మగా వండుకొని అమ్మకు నైవేద్యం నివేదించి అమ్మ ఆశీర్వాదం అందరం పొందుదాము. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.